హాయ్ గైస్, ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను, అందుకనే లేట్ అయింది. అండ్ నాకంటే ముందే అక్క వాళ్ళైతే ప్రాక్టీస్ చేసేసుకుంటున్నారు ఇక్కడ. అండ్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గైస్, ఇంకా వాళ్ళు రాలేదు, వాళ్ళకి లేట్ అవుతుంది అనుకుంటా. అందుకే మేము వాళ్ళు వచ్చేంత లోపు మేమైతే ప్రాక్టీస్ చేసేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మేము ప్రాక్టీస్ చేసేవన్నీ కొప్పులే, ఎందుకంటే మాకు మొన్న కొప్పులే చూపించింది కదా, హెయిర్ స్టైల్స్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడు కొప్పులు నేర్చుకుంటే అయిపోతుంది. అండ్ రేపు ఒక్కరోజు ఉంటుంది గైస్ మాకు హెయిర్ స్టైల్ది. మొత్తం ఇక హెయిర్ కొప్పులు అన్నీ కంప్లీట్ చేసేసి దాని తర్వాత మేకప్కి వెళ్తాం అన్నమాట. ఇందాక అక్కడ నేను విత్ బన్నుతోటి వేసాను కదా, ఇక్కడైతే వితౌట్ బన్ తోటి ట్రై చేస్తున్నాం డమ్ముల పైన. ఆయన అస్సలు వస్తలేదు, హెయిర్ అయితే ఊరికే జారిపోతుంది మాకు. అందుకేనేమో మాకైతే హెయిర్ పైననే ట్రై చేపిస్తుంది అక్క, డమ్ముల పైన చేయించదు. ఎంతైనా డమ్మీ హెయిరే, ఒరిజినల్ హెయిరే. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొప్పులు అయితే చూపిస్తుంది. అండ్ ఇవి కూడా వేరే వేరే టైప్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా నీట్గా, చాలా క్యూట్గా బాగుంది. అసలు చాలా సింపుల్గా కూడా ఉంది. ఇంత సింపుల్ ఉంటుందో నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కొప్పులు అన్నప్పుడు కొంచెం హార్డ్గానే ఉంటుంది గైస్, ఎందుకంటే మనం చెప్పే విధానంని బట్టి ఉంటుంది. ఇప్పుడు మా మేడం అయితే మాకు చాలా ఈజీ మెథడ్లో చూపిస్తారు, సో అందుకనే మాకు ఈజీగా అనిపిస్తుంది. కొందరికేమో హార్డ్ అనిపిస్తుంది, చూడంగానే అయ్యో ఇది ఇంత ఉంది, మేము వేయగలుగుతామా అన్నట్టు ఉంటుంది. కానీ చెప్పే విధానం కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఎట్లుంటుందో దాన్ని బట్టి మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి గైస్, ఈ హెయిర్ స్టైల్ అయితే ఇట్లుంది. మనం చూడంగానే మన మైండ్లో 100 క్వశ్చన్స్ ఉంటుంది. అవును ఇది ఇట్లుంది, ఎట్లా అల్లాలి ఏంటి అనేది. మనకు పర్ఫెక్ట్గా చెప్పే వాళ్ళు ఉంటే, చూయించే వాళ్ళు ఉంటే 100కి 100% వస్తుంది. ఎందుకు మాకు డమ్ముల పైన వేసి చూపించారంటే రియల్ హెయిర్కి డూప్లికేట్ హెయిర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూపించనీకే డమ్ముల పైన వేసి చూపించారన్నమాట. చూసినారు కదా రియల్ హెయిర్కి డూప్లికేట్ హెయిర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, అందుకనే మాకు డమ్ముల పైన ప్రాక్టీస్ చేయనియరు. అవును గైస్, మీ దాంట్లో ఎవరైనా లెలెన్ మూవీ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఎందుకు చూడమంటున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తా.